సోనూ సూద్ జననం జూలై 30, 1973, ఒక భారతీయ నటుడు. తెలుగు, తమిళ, హిందీ చిత్రాలలో నటించాడు. సోనూ సూద్ పంజాబ్లోని మోగా అనే పట్టణంలో జన్మించాడు. నాటకాలలో కూడా నటించాడు. తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతినాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. భారతదేశంలో కరోనా వ్యాప్తి సమయంలో దేశవ్యాప్త నిర్బంధం కారణంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వారిని స్వంత ఖర్చులతో వారి ఊర్లకు పంపించడం, అలాగే ఆక్సిజన్ కొరత ఉన్న చోట్ల సిలిండర్లు సమకూర్చడం, ఉపాధి కోల్పోయిన వారికి బ్రతుకు తెరువు చూపించడం లాంటి చర్యలతో వార్తల్లోకి ఎక్కాడు. సోనూ సూద్ పంజాబ్లోని మోగా అనే పట్టణంలో జన్మించాడు. తల్లిదండ్రులు శక్తి సాగర్ సూద్, సరోజ్ సూద్. సోనూ సూద్ నాగపూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత మోడలింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ చేసేవాడు. అప్పుడే సినిమాల్లోకి వెళ్లాలనే కోరిక బలపడింది. ఒక నెల రోజులు నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1996లో మహారాష్ట్రలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన మహిళ సోనాలిని వివాహం చేసుకున్నాడు. వారికి 2 కుమారులు ఉన్నారు. కెరీర్ 1999లో కుళ్ళలగర్ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో చిత్రరంగంలోకి ప్రవేశించాడు. తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్స్టర్గా నటించాడు. 2000లో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో నటించాడు. కానీ బాలీవుడ్ సినిమాలో నటించాలని కోరిక ఉండేది. 2002లో వచ్చిన షాహిద్-ఏ-ఆజం అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించాడు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువలో అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించాడు. తరువాత నాగార్జున సరసన సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించాడు. అరుంధతి సినిమాలో పశుపతి పాత్రతో మంచి పేరు సాధించాడు. ఆ సినిమాకు ఉత్తమ విలన్గా నంది పురస్కారం లభించింది. నటించిన చిత్రాలు: తెలుగు, సీత 2019, అభినేత్రి 2016, ఆగడు 2014, జులాయి 2012, ఊ కొడతారా ఉలిక్కి పడతారా 2011, తీన్ మార్ 2011, కందిరీగ 2011, దూకుడు 2011, శక్తి 2011, అరుంధతి 2009, ఆంజనేయులు 2009, ఏక్ నిరంజన్ 2009, నేనే ముఖ్యమంత్రినైతే 2009, మిస్టర్ మేధావి 2008, అశోక్ సినిమా 2006, చంద్రముఖి 2005, అతడు 2005, సూపర్ సినిమా 2005, అమ్మాయిలు అబ్బాయిలు 2003. అవార్డులు: ఫిల్మ్ ఫేర్ అవార్డులు 2009 ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అరుంధతి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో సహాయాలు. సోనూ సూద్ వృత్తిపరంగా నటుడు, ప్రవృత్తిపరంగా సమాజ సేవకుడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్సైట్ ద్వారా వలస కార్మికులకు ఉపాధి చూపించాడు. కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో సూద్ వేలాది మంది భారతీయ వలస కార్మికులకు బస్సులు, ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాడు. కిర్గిజ్స్థాన్లో చిక్కుకున్న 1500 మంది భారతీయ విద్యార్థుల స్వదేశానికి తీసుకురావడానికి సోనూ సూద్ వాళ్లకి విమానాలను ఏర్పాటు చేశాడు. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాకు మదనపల్లెలో ఒక రైతు తన పొలాన్ని దున్నడానికి ఎద్దులు లేక, కూలీలకు డబ్బులు ఇవ్వలేక చివరికి తన సొంత కూతుళ్లను కాడెద్దులుగా మార్చి పొలం దున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోని చూసిన సోనూ సూద్ వెంటనే స్పందించి పొలం పనుల కోసం ట్రాక్టర్ ఇచ్చాడు. తన రోజు పుట్టినరోజు సందర్భంగా మరో కీలక ప్రకటన చేశాడు. వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశాడు. భారతదేశ వ్యాప్తంగా కరోనా బాధితులు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నారు. ఆక్సిజన్ లేకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆక్సిజన్ అవసరమైన వారి కోసం ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ను రెడీ చేసినట్లు సోనూ సూద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్లో పంచుకుంటూ ఆక్సిజన్ ఆన్ ది వే అంటూ పేర్కొన్నాడు. నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ జనరేటర్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూ సూద్కి లేఖ రాశారు. కలెక్టర్ లేఖకు స్పందించిన విలువైన ఆక్సిజన్ జనరేటర్ను అందిస్తానని హామీ ఇచ్చాడు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకే పరిమితమయ్యారు. దీంతో ఎంతో మంది పేద విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు లేక పాఠాలు వినలేకపోతున్నారని ఉత్తరప్రదేశ్ లక్నోలో సమీప గ్రామాల్లోని పేద విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లు అందజేశాడు. 40 గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది పేద విద్యార్థినులకు ఆయన మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు.